అది పర్సనల్ ప్రాబ్లం కాదు, ఎవరికి చెప్పుకోలేదు. ఈ 12 సంవత్సరాల ప్రాబ్లం ఉన్నటువంటి ఈమె ఏం చేసింది, ఒకసారి యేసు ప్రభు వారు వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే యేసు ప్రభు వారి దగ్గరికి ఎలా అయినా వెళ్ళాలని అనుకుంది, వెళ్ళలేదు. కానీ మనసులో అనుకుంది, యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు స్వస్థత వస్తుందని చెప్పి చెంగు ముట్టుకుంది. ముట్టుకున్న తర్వాత స్వస్థ వచ్చింది. స్వస్థ వచ్చిన తర్వాత యేసు ప్రభుకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత నేను ఎవరో ముట్టుకున్నారని చెప్పి యేసు ప్రభు వారు శిష్యులు అడుగుతుంటే శిష్యులు ఏమన్నారంటే, లేదు ప్రభువా, మేమంతా కూడా బాడీ గార్డ్లా కాట్ చేసాం, ఎవరు కూడా నిన్ను ముట్టుకోలేదు అన్నారు. కానీ ప్రభు ఏమన్నా లేదు ఏం చెప్పాడు, నాలో నుంచి ప్రభావము బయలు వెళ్ళింది. లోకసభ ఇంటికి వెళ్తే చదవండి, అంతే, తీస్తే టైం అవుతుంది చెప్పట్లా. చెప్పండి, వస్త్రం కాదు, నాలో నుంచి వెళ్ళింది ప్రభావం, వస్త్రంలో కాదు. అక్కడ ఒకవేళ వస్త్రంలో వెళ్ళి ఉంటే దేవుడు ఏం చెప్పాడు, వస్త్రాలు అందరికీ ఇచ్చేవాడే. ఏం చెప్పండి, నాలో నుంచి ప్రభావము ఆమె దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ప్రభావం ఎక్కడ ఉంది, ఆమె ముట్టింది వస్త్రపు చెంగే, కానీ ఆ చెంగులో లేదు. చెప్పండి, ప్రభావం ఎక్కడి నుంచి వెళ్ళిందంట, దేవుడి నుంచి. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఉన్న కారణం చేత ఆవిడికి పర్సనల్ ప్రాబ్లం కాబట్టి దేవుడు ఆలోచించుకొని ఏమి ఇచ్చాడు, దేవుడు ఆమెకు అలాగ అద్భుతం చేశాడు. కానీ దాన్ని ప్రత్యేకంగా ఒక థియరీ చేసి దాన్ని ఒక థియరీ పెట్టుకొని ఇప్పుడు దేవుడు చెంగు ముట్టుకుంటా అవుద్ది, అక్కడ లేదు. నాలో నుంచి ప్రభావం వచ్చింది, చెంగు నుంచి కాదు. అది మర్చిపోయారు, పాయింట్ మర్చిపోయారు. ట్యాంక్ నుంచి వాటర్ వస్తాయి కానీ గొట్టల నుంచి వాటర్ వస్తాయండి. అక్కడైనా తెలియకడతాను, గొట్టలు కట్ చేస్తే వస్తాయా? ట్యాంక్ ఇస్ మెయిన్ సెంటెక్స్ ట్యాంక్స్ నుంచి వస్తూ ఉంటాయి. ఈ పంపు నుంచి వస్తాయని చెప్పి ఇక్కడ కట్ చేస్తే కుదురుద్దా? కుదరదు, అక్కడి నుంచి సప్లై ఉండాలి. కాబట్టి మనుషులు అది మర్చిపోయారు. దీన్ని ఏమంటారంటే ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు అనమాట. ఎప్పుడు రండి రండి రండి, ఓకే, దేవుడు దీవిస్తాడు, నేను కాదంటలా, దేవుడు 100% దీవిస్తాడు. కానీ దీవించడానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి, అవి మర్చిపోయారు. ఏం చెప్పాడు, ఇప్పుడు మన హృదయంలో ఏదైనా తిష్ట వేసుకుంటే దాన్ని ఏం చేయాలి, ఒకవేళ ఫోన్ కావచ్చు, అదన్నీ ఒక బంగారం కావచ్చు, అంటే దేవుని కంటే ఇంక ఎక్కువ ఏదైనా కావచ్చు, మనం ఏదైతే దేవుని కంటే ఎక్కువ కొంచెమో అదంతా కూడా తీసివేస్తే అప్పుడు దేవుడు దీవిస్తానని చెప్పాడు. చూడండి, మరొక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. అక్కడే ఉంది, మీరు 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు. అమోరుల దేశంలో మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించుదురు. నేడు మీరు కోరుకునుడి, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.